హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పుల్కాని ఎలా కాల్చుకోవాలనేది మీకు ఈజీ టిప్ని చెప్పబోతున్నానమాట. సో ఈ విధంగా కనుక పుల్కాని కాల్చి పెట్టుకున్నారంటే ఆయిల్ ఫ్రీ, ఇంకా టైం కూడా వేస్ట్ అవ్వదు, చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ముందుగా మనం చపాతీ పిండిని కలుపుకోవాలండి. కొంచెం పిండి తీసుకొని సాల్ట్ కొద్దిగా కొంచెంగా వాటర్ వేసుకొని ఈ విధంగా చపాతీలో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్న పిండి ముద్దని తీసేసుకోవాలన్నమాట. మరి పెద్దగా వద్దు, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చిన్న ముద్దని తీసేసుకొని ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండిని వేసేసుకొని చపాతీలా చిన్నగా ఒత్తేసుకోవాలన్నమాట. ఈక్వల్గా అంతా ఒకేలా ఉండేటట్టుగా ఈ విధంగా చపాతీలా కొంచెం చిన్నగానే ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా ఇలా ఒత్తేసుకోవాలి. సో చూసారు కదా, అన్నీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం పిండి వేసుకున్నాం కదా, పిండి అంటుకుపోతే కొంచెం దులిపేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వేడిగా ఉన్న ప్యాన్ పైన ఈ విధంగా వేసుకుందాము. లైట్గా రెండు వైపులు కూడా కాల్చుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా కాల్చుకోవాలి. పుల్కలాగా ఇక్కడ కూడా చాలా బాగా పొంగుతాయి అన్నమాట. చూసారు కదా, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం మనం ఇలా గరిటతో అడుచుకుంటూ ఇలా చేస్తుంటే చూసారా ఎంత చక్కగా పొంగాయో కదా. సో ఈ విధంగా పొంగుతాయి అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు చపాతీలు చక్కగా పొంగుతూ రావాలంటే ఇలా ట్రై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో చపాతీని రెండు వైపులు కూడా ప్యాన్ పైన లైట్గా కాల్చుకున్నాక అందరూ పుల్కా చేయడానికి కోసం గ్యాస్ స్టవ్ పైన పెడుతుంటారు. అలా కాకుండా ఇప్పుడు మనం అన్నం వార్చుకునే చిల్లుల గిన్నె ఉంటుంది కదా, గిన్నె పైన ఇలా పెట్టండి. చాలా చక్కగా పొంగుతూ వస్తాయి అన్నమాట. ఆయిల్ ఫ్రీ అండి, టైం కూడా వేస్ట్ అవ్వదు. ఒక సైడ్ మనం చపాతీని రెండు వైపులు కాల్చుకుంటాము, ఇంకో వైపు ఈ విధంగా పుల్కలా ఇలా చక్కగా పొంగుతూ వస్తుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.